నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. హైదరాబాద్లో వర్షం వస్తే చాలు అనేక మంది భయంతో వణికిపోతూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే నీళ్లు ఇండ్లను ముంచేస్తూ ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లోకి బహుశా ఈ సందర్భంలో అయితే కాంగ్రెస్ నాయకులు వెళ్ళే ప్రయత్నాలు చేయరు, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వమే ఉంది కాబట్టి. కానీ కాంగ్రెస్ నుండి ఒక మహిళా నాయకురాలు అయితే ఎక్కడైతే వరద ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా తిరిగే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకసారి ఆ మహిళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ మహిళ మరెవరో కాదు, కోట నీలిమ గారు. ఈ పేరు బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. మేడం నమస్తే. నమస్తే మేడం చెప్పండి, ఒక ముందుగా ఒక ముఖ్యమైన ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు వస్తే హైదరాబాదు ఎక్కడ మునిగిపోతుందో తెలియదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అటువైపు వెళ్ళే ప్రయత్నం కూడా చేయరు, ఎందుకంటే ప్రభుత్వం మీద ఆ ప్రాంత ప్రజలు దుమ్మెత్తి పోస్తారేమో అన్న భయం ఉంటుంది. ఈ సమయంలో మీరు వరద ప్రాంతాలకు వెళ్ళడానికి గల ముఖ్య కారణమే. ఇప్పుడు వరద ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎంతో కష్టాలుగా ఉన్నాయి. ఈ రోజున వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత, ప్రజా సేవ చేయదలుచుకున్న ప్రతి వారి బాధ్యత ఇది. ఓకే, మేము గవర్నమెంట్లో ఉన్నాం, మేము గవర్నమెంట్లో లేదు, ఇది కాదు. దట్స్ నాట్ రెలవెంట్. ఓకే, అవసరం ఏంటంటే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకుని వాళ్ళకి ఏమి కుదిరితే ఏ ప్రాబ్లం ఎంతవరకు సాల్వ్ చేయగలిగితే అంతవరకు సాల్వ్ చేయగలగాలి. అదే కదా, అందుకోసమే కదా ప్రజాసేవలో పాలిటిక్స్లో ఉన్నది. ఇప్పుడు కరెక్టే, మనం కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నది, అలాగే నేను కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ని కూడా, అలాగే సనత్ నగర్ కాన్స్టిట్యువెన్సీ ఇన్ఛార్జ్. మరి నా బాధ్యత ఎక్కువ. ఓకే, మా పార్టీ మా మీద పెట్టిన బాధ్యత, నమ్మకం. మేము ఎక్కడైనా ప్రజలకి ఏ అవసరం ఉన్నా అక్కడికి వెళ్ళి చూస్తామని. ఇప్పుడు వర్షం పడుతోంది, మోకాళ్ళలో లోతు నీళ్లు ఉన్నాయి, డ్రైనేజ్ నీళ్లు అన్నీ కలిసిపోయి దాంట్లో పురుగులు పాములు అన్నీ ఉన్నాయి. అలా అని అక్కడికి వెళ్లకుండా ఉంటే ఎలా? ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు అదే ఇళ్లలో అక్కడే ఉంటున్నారు కదా. మేమైతే కొంతసేపుకి వెళ్ళి వెనక తిరిగి రాగలం, వాళ్ళు మరి అక్కడే ఉంటారు కదా. వాళ్ళ పిల్లలు కూడా అక్కడే పెరుగుతారు కదా. వాళ్ళకి ఈ రోజున మనకి బతుకమ్మ ఉత్సవం ఉంది, మరి ఆ మహిళలు అక్కడే ఉంటారు కదా. సో ఖచ్చితంగా, ఎందుకంటే పవర్లో ఉన్నాం కాబట్టి, ప్రభుత్వం కాంగ్రెస్ది కాబట్టి, కాంగ్రెస్ మా మీద నమ్మకం పెట్టి మనకు మంచి పొజిషన్స్ ఇచ్చింది కాబట్టి, ఖచ్చితంగా ఇంకా ఎక్కువ ప్రజల్లో వెళ్ళి ఆ ప్రాంతాల్లో తిరిగి వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉన్నాయో చూడాల్సిన అవసరం. ఒకవైపు హైడ్రా పేరిట హైదరాబాద్లో ఇట్లాంటి ఇబ్బందులు కలగద్దని చెప్పేసి హైడ్రా తీసుకొచ్చారు. ఇంకా కూడా వరద ప్రాంతాలు మిగిలి ఉన్నాయని చెప్పేసి అంటే కాంగ్రెస్ ఫెయిల్యూర్ అనుకోవచ్చు. లేదు, అలా కాదు. ఇప్పుడు హైడ్రా వచ్చినప్పుడు మీరు కూడా చూశారు, సరిగ్గా అర్థం చేసుకోలేదని నా ఉద్దేశం. వాళ్ళ వెనకాల ఉన్న ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎందుకు తెచ్చారు హైడ్రా తీసుకొస్తే దానికోసం అంటే దాని అడ్వాంటేజెస్ ఏముంటాయి, ఆ డిసిషన్ మొత్తం పూర్తిగా మీడియా అర్థం చేసుకోలేదు, ప్రజలు అర్థం చేసుకోలేదని నా ఉద్దేశం. ఇప్పుడు ఇట్లాంటి టైంలో ఎప్పుడైతే వరద ప్రాంతాలకి మనం వెళ్తున్నప్పుడు అర్థమవుతుంది ఆ విలువ, వాళ్ళు చేసిన పని విలువ. కరెక్టే, కష్టాలు వచ్చినాయి, కొంతమందికి చాలా నష్టాలు కూడా వచ్చినాయి అని అంటున్నారు. కానీ ఇప్పుడు మీరు చూస్తే వందలాది వేలాది మందిలో ఆ స్పందన ఈ రోజున ఉంది. హైడ్రా ఒక మంచి డిసిషన్, హైడ్రా మూలంగా ఎంతో మందికి నష్టం అవ్వకుండా ఉంది అని క్లియర్. గతంలో బేగంపేట కావచ్చు, అనేక ప్రాంతాల్లో మీ ఫ్లెక్సీలు వెలిసినాయి ఏమని హైడ్రాను స్వాగతిస్తూ అనేక ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిసినాయి. ఆ సమయంలో హైడ్రాను కేవలం పేదల ఇండ్లు మాత్రమే గురిచేస్తూ ఉన్నారు, బడాబాబుల జోలికి వెళ్తలేరు అని చెప్పేసి అట్లాంటి వ్యతిరేకత ఏమైనా ఎదుర్కొన్నారు? ఇది అర్థం చేసుకునే అవసరం ఉంది. లో లయింగ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడైతే ముందర కాలంలో చెరువులు ఉండేవి, అవన్నీ లో లయింగ్ ఏరియాస్లోనే నీళ్లు నిండుతాయి. ఎక్కడైనా సరే సహజం కదా, ఎక్కడైతే లోగా ఉంటుందో ఏరియా అక్కడే నీళ్లు నిండుతాయి. అక్కడే ఎక్కువగా బస్తీలు కానీ అలాంటి ఇళ్ళు కానీ ఉన్నాయి. అందుకని హైడ్రా వచ్చిన వెంటనే ఆ ఏరియాస్ని క్లియర్ చేస్తున్నప్పుడు అక్కడ మాక్సిమం ఇంపాక్ట్ అయింది. కానీ ఈ రోజు మీరు చూస్తే ఎన్నో లక్షల రూపాయల ప్రాపర్టీ సేవ్ చేసింది హైడ్రా. ఎన్నో అంటే ఇళ్ళు కూలిపోకుండా, నిండిపోకుండా, ఈరోజు వరద మూలంగా ఎఫెక్ట్ అవ్వకుండా చూసింది హైడ్రా. సో ఇది సామాన్య జనులకు అర్థమవుతుంది. కాబట్టి నేను ఏమనేదంటే, ముందర వచ్చిన వ్యతిరేకత సరే, మేము కూడా చూసాము, మేము కూడా అర్థం చేసుకున్నాం, ప్రయత్నం చేసాము, టైం పట్టింది. ఎలా అయితే వర్షాలు మొదలైనవి, వరదలు మొదలైనవి, అప్పుడు అర్థమైంది హైడ్రా గురించి ఏంటి. ఈ రోజు కూడా ఎక్కడైతే నీళ్లు నిండినాయో, అంటే మీరు రోజులు కాదు గంటల్లో వచ్చి ఆ నీళ్ళని తీసేయడం, ఆ ఏరియాస్ అన్నింటినీ శుభ్రం చేయడం, ఇదంతా చేస్తున్నది హైడ్రా. అలాగే ఎక్కడైతే అబ్స్ట్రక్షన్ అంటారు చూడండి, ఏదన్నా కాలువ ఉంది, లేకపోతే డ్రైనేజ్ ఉంది, ఎక్కడన్నా కన్స్ట్రక్షన్ మూలంగానే దేని మూలంగానే ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని తొలగించింది హైడ్రా. అంతెందుకు, మా దగ్గర ఒక అండర్ పాస్ ఉంది, బల్కంపేట అండర్ పాస్, చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎప్పుడు నీళ్ళు నిండిపోతాయి, అంటే బస్సు అంతా
ఎత్తున నీళ్ళు నిండిపోతాయి. ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ఇప్పుడు అయితే ఇలా మీరు మొన్న ఒక అబ్బాయి కూడా చనిపోయినట్టు. అదే అన్నాను, అక్కడ కూడా వచ్చి వెంటనే ఆదుకున్నది హైడ్రా. సో అక్కడ అఫ్ కోర్స్ ఒక ట్రాఫిక్ పోలీస్ ఆ రోజున రాత్రి అయింది ఇది. ఒక అంటే డెలివరీ చేసి అంటే ఒక డెలివరీ బాయ్, ఐ థింక్ ఏ కంపెనీ నాకు తెలీదు, బట్ చేసి వచ్చేస్తున్నాడు ఆ అబ్బాయి. వస్తూ 27-year-old మొహమ్మద్ షరీఫుద్దీన్ అని వెనక్కి వస్తూ అక్కడ నీళ్ళు నిండిపోయి ఉంటే దాన్ని చూసుకోక స్లిప్ అయి దాంట్లో పడిపోతే అక్కడ ఉన్న ఒక ట్రాఫిక్ పోలీస్, అక్కడ డ్యూటీ మీద ఉన్న ట్రాఫిక్ పోలీస్ ఆయన వెంటనే ఆయన ఆదుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసి 20-30 పిల్లల్ని అక్కడ చుట్టుపక్కల ఉన్న యువకులందరినీ తీసుకొచ్చి రోప్స్ కట్టి ఎంతో ప్రయత్నం సేవ్ చేసేసే ఉండేవాళ్ళు. లాస్ట్ మినిట్లో దురదృష్టవశాత్తు అది కొంచెం ఇంకో ప్రాబ్లం అక్కడ ఏమైందంటే అక్కడ లైట్ లేకపోవడం మూలంగా కనిపించలేదు, ఆ అబ్బాయికి కూడా కనిపించలేదు. అందుకనే అంటే ఇవన్నీ ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా మేడం? ఈ మధ్య కాలంలో ఒక బేగంపేటలో బ్రాహ్మణవాడలో కూడా మీరు దగ్గరుండి మరి ఒక గోడను కూల్చేపించారు. అలా కాదు. ఆ రోజున అయింది ఏంటంటే, ఇప్పుడు మా ప్రభుత్వం సరిగా పనిచేస్తుంది, అంటే ప్రజలకు తెలుస్తుంది, తీసుకురావాల్సిన స్కీమ్స్ తీసుకొస్తున్నాం, చేయాల్సిన పని చేస్తున్నాం, ఎంత స్పీడ్గా పని చేయాలో అంతకంటే ఎక్కువ స్పీడ్గా పనిచేస్తున్నాం. 10 ఏళ్లగా అవ్వని అభివృద్ధి, 10 ఏళ్లగా ఇవ్వని స్కీమ్స్, 10 ఏళ్లగా స్పందించని విషయాల మీద ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేస్తుంది. కానీ మిడిల్ లోవర్ లెవెల్ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో మన జిహెచ్ఎంసీ కానీ వివిధ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళు అంత అలర్ట్గా అంత యాక్టివ్గా పనిచేయట్లేదు. అది అందరికీ ప్రజల్లో కూడా దానికంటే ఒక డిసప్పాయింట్మెంట్ లాగా ఉంది, కోపం కూడా ఉంది. ఎందుకంటే ఎన్నిసార్లు మేము టోకెన్స్ చేయాలి, ఎన్నిసార్లు కంప్లైంట్స్ చేయాలంటే మేమేం చేసామంటే ఇది బ్రాహ్మణవాడి ప్రత్యేకంగా బేగంపేట్ డివిజన్లో సనత్ నగర్లో అక్కడ వాటర్ లాగింగ్ ఏరియా, ఫ్లడ్స్, వరదలు చాలా ఎక్కువ. సో అక్కడ మేము ఒక సత్యాగ్రహం చేపట్టాం అందరం కలిసి. సత్యాగ్రహం అంటే మీకు తెలుసు, పీస్ఫుల్ ప్రొటెస్ట్ అంటే ఒక రకంగా అక్కడ వచ్చి ఆ ఆఫీసర్స్ రిక్వెస్ట్ చేసి వాళ్ళు పని అయిపోయేదాకా అక్కడ కూర్చున్నాం. 6 గంటలు పట్టింది అనుకుంటాను. 12 నుంచి 6 దాకా నేనే కాదు, అట్లీస్ట్ ఒక 100 మంది మా కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానికులు, ఎవరైతే ఎఫెక్టెడ్ ఉన్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వరద, వాళ్ళందరూ అక్కడే కూర్చుని ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా పీస్ఫుల్గా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి సాల్వ్ అయిన తర్వాత అక్కడి నుంచి రావడం జరిగింది. ఇక్కడ ఒక ప్రశ్న మేడం, సత్యాగ్రహ దీక్షకు మీరు కూర్చోరు, ప్రభుత్వం మీదే ఉంది అంటే కూర్చోవలసిన అవసరం ఏమొచ్చింది? నేను ఇది కరెక్టే, మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే, కానీ నేను చెప్తున్నాను ఇది ప్రభుత్వం గురించి కాదు. ఓకే, జిహెచ్ఎంసీ లోవర్ లెవెల్ ఆఫీషియల్స్ హైదరాబాద్లో ప్రతి మనిషి మీకు చెప్తారు ఏ రకమైన నిర్లక్ష్యం, అంటే వెంటనే స్పందించకపోవటం, ఏవైనా కారణం కావచ్చు, కావాలని చేయకపోవచ్చు, అక్కడ ఎమర్జెన్సీ ఉందని తెలియకపోవచ్చు, లేకపోతే ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర సిబ్బంది లేకపోవచ్చు, ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నారు, వరదల్లో ప్రత్యేకంగా అక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అని ఆ సత్యాగ్రహం చేయడం జరిగింది. దీని మూలంగా అక్కడ ఉన్న ప్రజలందరూ ఎంతమంది ఉన్నారో అందరూ మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళందరూ వచ్చి మాతో కూర్చున్నారు, మాతో మాట్లాడారు, అండ్ వాళ్ళ కష్టాలు చెప్పారు. అందుకోసమే ఇప్పుడు మా జోనల్ కమిషనర్ గారు కానీ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కానీ, హైడ్రా కానీ అందరూ సహకరించి వచ్చి ఒక్కొక్క ప్రాబ్లమ్ని వెంటనే సాల్వ్ చేశారు. మేము దీక్ష పట్టామని కాదు, కానీ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి కదా, వాళ్ళకు కూడా అవగాహన రావాలి. సో ఇక్కడ ఇంత సీరియస్ ప్రాబ్లం ఉందని వాళ్ళకి బహుశా తెలియకపోయి ఉండొచ్చు, తెలిసి వెంటనే సాల్వ్ చేయడం జరిగింది. ఇప్పుడు అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ అంటేనే తిట్టుకుంటా ఉన్నారు, కానీ ఈ బేగంపేట ఈ ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోస్ కూడా చూసినాం, కోటా నీలిమ జిందాబాద్ జై అని చెప్పేసి కొడతా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఉద్దేశంలో ఎవరు తిట్టుకోవట్లేదండి కాంగ్రెస్ అంటే. అలా అంటే సోషల్ మీడియా వేదికగా చూసినట్లయితే అనేక వీడియోలు ప్రచారం అవుతా ఉన్నాయి, అది అవాస్తవాలా మరి? అంటే కాంగ్రెస్కి ఇప్పుడు ఛాన్స్ ఇచ్చి ఎక్కడ 2 ఏళ్ళు కూడా కాలేదు, ప్రతి వారికి తెలుసు. 2 ఏళ్ళ ప్రభుత్వం అంటే అసలు ఇప్పుడే వచ్చింది, ఇప్పుడే పని మొదలు పెట్టినట్టు. అయినా కూడా మేము ఎన్నో పనులు ముందరికి తీసుకెళ్ళాం, గ్రామాల్లో చాలా అభివృద్ధి అవుతుంది, రైతులకి ఎంతో సపోర్ట్గా నిల్చుని ఉన్నాం. ఉన్న ప్రాబ్లమ్స్ మా ప్రభుత్వం ప్రాబ్లమ్సే కాదు, అవి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ కూడా, వాళ్ళ మద్దతు కూడా కావాలి. ఇప్పుడు యూరియా కానీ ఏదైనా కానీ దాంట్లో అది తెలంగాణ గవర్నమెంట్ ప్రాబ్లం కాదు కదా. అలాగే నాకు మద్దతు ఉందో లేదో నాకు తెలీదు, కానీ ఖచ్చితంగా
నా మద్దతు ప్రజలతో మటుకు 100% ఉంది. ఓకే, జూబ్లీహిల్స్ ఎన్నిక హాట్ టాపిక్గా మారింది, బై ఎలక్షన్స్. ఆలోచన ఏమైనా ఉందా మీకు? లేదండి, మేము ఎవరు నుంచున్నా ఎవరు కాంటెస్ట్ చేసినా మేము ఖచ్చితంగా కాంగ్రెస్ ఈసారి జూబ్లీ హిల్స్లో ఖచ్చితంగా గెలవబోతోంది. అంటే ఆశావాహులు చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. అందులో కొంతమంది మహిళల పేరు కూడా, మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అటు అసెంబ్లీలో కూడా మహిళల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి ఎవరైనా మహిళ నిలబడితే బాగుంటుంది, మహిళలకు కూడా పెద్దపీట వేసినట్టు ఉంటుంది అని ప్రజల నుండి వస్తున్నటువంటి స్పందన. ఖచ్చితంగా మహిళ అయితే ఇంకా నాకు చాలా సంతోషం. మహిళల ముందరకు వెళ్ళాలని మేము ఎప్పుడు ప్రయత్నం చేస్తాం, సనత్ నగర్ నియోజకవర్గంలో చేస్తాం. అలాగే మా ఏఐసిసి నేతలందరూ కూడా మాకు చెప్పేది ఇదే. కాబట్టి మహిళ ఒక క్యాండిడేట్ అయితే అక్కడ ఖచ్చితంగా 100%. మీకైతే ఆలోచన లేదు? నేను ఎప్పుడు మా లీడర్షిప్ ఏది చెప్తుందో అదే ఫాలో చేస్తాం. ఎంతవరకు చెప్తుందో అంతవరకు ఫాలో చేస్తాం. మేము ఒక చిన్న సామాన్య కార్యకర్త లాగా అంతే అంట. అంతే. ఒకవేళ అవకాశం ఇస్తే అట్లా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎప్పుడు మేము వెనకడుగు వెయ్యం. మేము గాంధీవాదులం, సత్యాగ్రహులం. మేము ఎప్పుడు వెనకడుగు వేయం. ఏ రకమైన మద్దతు కావాలన్నా ఖచ్చితంగా కాంగ్రెస్తో పాటు. మొత్తానికి అయితే జూబ్లీస్ లో పోటీ అయిపోతా ఉన్నారు కోటా నిల్మ అనుకోవచ్చా? లేదు, అలాంటిది ఏం లేదు. నా ఉద్దేశం కూడా లేదు. రెండోది, మా సనత్ నగర్లో ఎన్నో విషయాలు ఉన్నాయి, దాని గురించి మేము పోరాడుతున్నాం. కాకుండా జూబ్లీహిల్స్లో మాలాంటి ఎంతో మంది అవసరం ఉంది అక్కడ ఫైట్ చేసి కాంగ్రెస్ని గెలిపించడానికి. ప్రతి వారు టికెట్ అడిగితే మరి రేపు ఫైట్ చేసే వాళ్ళు, కొంత ఫైట్ చేసే సైనికులు కూడా కావాలి కదా, మేము సైనికులుగా ఉండి. ఓకే మేడం, ఇక్కడ మరొక ప్రశ్న. జూబ్లీహిల్స్లో ఒకవేళ ఇప్పుడు ఎవరైతే కొన్ని పేర్లు వినిపిస్తూ ఉన్నాయో, అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఇవన్నీ పోటాపోటీ ఉండబోతా ఉన్నాయి. నిజంగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా. కొన్ని ఈ సమీకరణలకి దాంట్లో ఉండవు, దానికంటే ఎక్కువగా ఉంటాయి. ఏంటి, ఒక సెంటిమెంట్, ఒక కాంగ్రెస్ సెంటిమెంట్ ఈ రోజున మొత్తం తెలంగాణలో, హైదరాబాద్లో ఉంది. అది ఎందుకంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్నది. ఎందుకు కారణాల్లో ఫస్ట్ కారణం ఏంటి అంటే రేవంత్ అన్న గవర్నమెంట్. రేవంత్ అన్న బీద ప్రజలకు, అలాగే మహిళలకు, రైతులకు, అంటే సామాన్య జనుల ప్రభుత్వం, ప్రజాపాలన ఉత్తగా అనలే మేము. ప్రతి దానికి సామాన్య జనులకి ఏ రకంగా మద్దతు ఉంటుంది, ఏ పని చేసినా ఏ రకంగా మద్దతు ఉంటుంది. అంటే గణేష్ విసర్జన టైంలో అక్కడికి వెళ్ళి అన్ని అరేంజ్మెంట్స్ సరిగ్గా ఉన్నాయి. ఎంత బిజీ అయినా కూడా, సీఎం అయినా కూడాను అక్కడికి వెళ్ళి పర్సనల్గా ఒక్కొక్క ఇది చూసి వచ్చారు, అరేంజ్మెంట్. అలాంటి మనిషి, అలాంటి థింకింగ్ ఈ గవర్నమెంట్. కాబట్టి కాంగ్రెస్ సెంటిమెంట్ ఉంది. రెండోది ఏంటంటే అక్కడ జూబ్లీ హిల్స్లో పని కూడా జరిగింది. ఏదైతే అక్కడ లోకల్ మా కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, మిగతా లీడర్స్ అయి ఉండొచ్చు, అందరూ అక్కడ ఫోకస్ చేసి పనిచేశారు. ఇప్పుడు ఎంత మిగతా ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఎంత ప్రొపగండా చేసిన పనిని ఎవరు దాచిపెట్టలేరు కదా, ఉన్న అభిమానాన్ని మీరు తిప్పలేరు కదా. సో కరెక్టే, అపోజిషన్ బీఆర్ఎస్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మా పని, మా ప్రజాసేవ కాంగ్రెస్ చేసుకుంటుంది. ఓకే మేడం, మహిళలకు రాష్ట్రంలో అందరు మహిళలను కోటీశ్వరులను చేస్తా, ఇదే నా ధ్యేయం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసిండు. మీ పాత్ర ఎట్లుంది మేడం? మీకు మంచి అంటే అవకాశాలు ఇస్తూ ఉన్నారా? మహిళలను వాస్తవానికి రాజకీయంగా నెట్టేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనేక మంది, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారా లేదంటే ఎందుకు ఈమె అన్నట్లుగా? నేను ఖచ్చితంగా ప్రోత్సహిస్తున్నారు, అందుకనే కదా మేము ఏదైనా చేయగలుగుతున్నాం. రెండోది ఏంటంటే మహిళా లీడర్స్ కూడా గట్టిగా వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ ఆలోచన ముందర పెట్టాలి, ఆ అలవాటు చేసుకోవాలి. మనకి ఎవరన్నా కొంచెం స్పేస్ ఇస్తేనే మనం ముందరకు వెళ్తాం అనే ఆలోచన, అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. మీరు కనుక ఏ సిద్ధాంతాన్నైనా నమ్మితే, ప్రజాసేవే అనుకోండి, మీరు ప్రజాసేవ చేయడానికి పాలిటిక్స్లో వస్తే మీరు చేస్తూ పోవాలి. అదంతే, ఆ రికగ్నిషన్ వస్తుంది, ఆ గుర్తింపు వస్తుంది ఒక టైంలో. అదే నేను అంటే నా ఉద్దేశంలో నాకు తెలిసిన మహిళలందరూ అదే చేస్తారు. చాలా బాగా మాట్లాడే మహిళలు ఉన్నారు, వాళ్ళకి చాలా ఇంపాక్ట్ గ్రౌండ్లో ఉన్న మహిళా లీడర్స్ ఉన్నారు. అందరం కలిసి ఇక్కడ తెలంగాణ మహిళలకు, హైదరాబాద్లో ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉన్న మహిళలకు మేలు చేద్దామని వస్తున్న స్కీమ్స్ వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళ జీవితాల్లో ఒక మంచి పాజిటివ్ ఇంపాక్ట్ తీసుకొద్దామని ప్రయత్నిస్తున్నాం. ఓకే మేడం, ఫైనల్గా హైదరాబాద్లో వరద బాధితులకు కావచ్చు, ఇంకా అనేక మంది సాయం కోరుతూ ఉన్నారు. ఇంకొంతమంది ఏమో ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ ఉంది. అట్లాంటి వాళ్ళ చిక్కులు ఇరుక్కున్న వాళ్ళకు ఏం చెప్పదలుచుకో? ఇప్పుడు ఎవరికైనా సాయం చేయాలి, వరదలు వస్తున్నాయి, ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేయాలి, కానీ రాజకీయాలు చేయొద్దు. మీకు కుదిరినంత వరకు చేయదగిన సాయం చేయండి.
మేమేమైనా తప్పు ప్రభుత్వం ఏమైనా తక్కువ చేస్తుంటే మాకు చెప్పండి, ఇలా చేయొద్దు, ఇలా చేయండి అని. ఓకే. అంతేకాని ఈ టైంలో అటాక్ చేసే టైం కాదు. ఇప్పుడు ఎవరింట్లో ఉన్న మోకాళ్ళ లోతు నీళ్లు నిండి ఉన్నాయండి, వాళ్ళకి సాయం కావాలా, రాజకీయాలు కావాలా? సహాయం. ఒక గరీబోడి ఇంట్లో వాళ్ళకి బట్టలు డ్రైగా పెట్టుకునే ఏరియా కూడా లేకపోయింది. బియ్యం నుంచి అన్ని సరుకులు తడిసిపోయినాయి. అన్నం వండుకునేందుకు అక్కడ స్టవ్ కూడా పెట్టుకునేంత పరిస్థితి లేదు. ఓకే. ఆ టైంలో మీరు ఆ గరీబోడితో రాజకీయాలు చేస్తారా, సేవ చేస్తారా? అది నేను చెప్తున్నాను. దట్ మీరు ఇది కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయాలు చేయొద్దు. కష్టాల్లో ఉన్నప్పుడు ఫస్ట్ ప్రజలకి ఆ పరిష్కారాలు ఏంటో చూపించండి. ఆ తర్వాత మీ రాజకీయాలు మీరు చేసుకోండి. మొన్న కూడా నేను అదే అన్నాను, దట్ బీజేపీ వాళ్ళు వాళ్ళ లీడర్స్కి లాయల్గా ఉండొచ్చు, కరెక్టే, ఒప్పుకుంటాను. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ లీడర్స్కి లాయల్గా ఉండొచ్చు, మేము కూడా వాళ్ళ లీడర్స్కి లాయల్గానే ఉన్నాం. కానీ ఈ రోజున ప్రజలతో లాయల్గా ఉండండి. ఓకే. మీ సహాయం, మీ సానుభూతి ప్రజల వైపు ఉంచండి. ఇది వరద టైంలో, కష్టాలు ఉన్న టైంలో రాజకీయాలు వద్దు. ప్రజలకు ఎట్లాంటి ధైర్యం చెప్పబోతాం? మేము ఉన్నాం మీతో. ఎస్పెషల్లీ ఇక్కడ మన సనత్ నగర్ కాన్స్టిట్యువెన్సీలో నేను ఎప్పుడు అదే అంటా, ఇది నెంబర్ 1 కాన్స్టిట్యువెన్సీలా మారబోతుంది. కొన్ని రోజుల్లో, కొన్ని నెలల్లో మీరు చూడబోతున్నారు. మాకు ఇంటి మా దగ్గర డేటా ఉంది, ఎవరికి ఏం స్కీమ్ వచ్చినాయి, ఏం స్కీమ్ రాలేదు. మేము ఎప్పుడు ప్రభుత్వంతో ఇదే మద్దతు కోసం అడుగుతూ ఉంటాం. ఖచ్చితంగా మేము వాళ్ళతో ఎప్పుడూ అండగా నిలబడతాం. ఏ రకమైన కష్టం వచ్చినా మీరు మా ఆఫీస్తో కూడా కనుక్కోగలరు. మాకు చిన్న చాలా ఆఫీసులు ఉన్నాయి కాన్స్టిట్యువెన్సీలో. ఎవరికి ఏ బాధ వచ్చినా ఆ కాన్స్టిట్యువెన్సీ ఆ ఆఫీస్కి వెళ్ళి చెప్పుకోగలరు. మా నెంబర్స్ నా నెంబర్తో సహా అందరి దగ్గర ఉంటుంది. చాలా పబ్లిక్గా నెంబర్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎవరన్నా నాకు ఏ టైం కన్నా ఫోన్ చేయగలరు, ఫోన్ చేస్తారు కూడా. ఓకే. వాళ్ళకైతే అండగా ఉండబోతాం. 100% ప్రజాసేవ చేసేవానికి వచ్చాం. ఓకే. దాని మీదే 100% ఫోకస్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.